అమెరికా డబుల్ గేమ్ ఆడుతుందనాలా? లేకపోతే ప్లాన్డ్‌గా కొడుతుందనాలా? ఒక పక్కన ఇరాన్‌కి సంబంధించిన ఒక్క షిప్‌ని బయటికి పోనీయట్ల. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించానని సంతోషపడ్డ ఇరాన్‌కి, ఇరాన్నే దిగ్బంధించిన అమెరికాతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. స్పీడ్ బోట్‌లతో వచ్చి అటాక్ చేస్తుంటే, ఆ స్పీడ్ బోట్‌లను పేల్చి పడేయడమే కాకుండా, స్పీడ్ బోట్‌లు ఏ ప్రదేశం నుండి వస్తున్నాయో కనిపెట్టింది అమెరికా శాటిలైట్‌ల ద్వారా. పర్టిక్యులర్‌గా ఆ పార్ట్‌నే పేల్చి పడేసింది నిన్న. స్పీడ్ బోట్లలో ఆయుధాలు పెట్టుకుని వస్తున్నటువంటి స్పాట్‌ని పేల్చేసింది. దాంతో పాటుగా ఒక షిప్పుల దగ్గర ఈ స్పీడ్ బోట్లు పెడుతున్నాను, ఆ షిప్‌ని పేల్చి పడేసింది. దాంతో పాటుగా ఏదైతే ఇరాన్‌కి సంబంధించినటువంటి ఈ డ్రోన్స్, మిస్సైల్ తయారు చేసే కర్మాగారాన్ని పేల్చేసింది. ఎయిర్ బేస్‌ని పేల్చేసింది. నేవీకి సంబంధించినటువంటి కీలక స్థావరాలను పేల్చేసింది. తద్వారా ఇరాన్‌కి భారీ నష్టమైతే కలగజేసింది. ఇప్పుడు ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? యురేనియం ఇచ్చేస్తానంది అని ట్రంప్ చెప్తున్నారు. బట్ ఇరాన్ ఇంతవరకు ప్రతిదాడి చేయలేదు. అమెరికా మీద చేయలేదు, అమెరికన్ శిబిరాల మీద చేయలేదు, ఇజ్రాయెల్ మీద చేయలేదు. ఒకటేదో డ్రోన్స్ పంపిస్తే అది అక్కడ విఫలమైపోయినాయి. అదే సందర్భంలో గల్ఫ్ దేశాల మీద చేయలేదు. సంథింగ్ ఏదో జరుగుతోంది.